ఇవాళ కేవలము ఈ 93% ఉన్న బహుజనుల కోసమే. ఈ తెలంగాణలో 93% బహుజనులు ఉన్నారు. కానీ ఆ పర్సెంట్ లేని విడమల అధికారంలోకి వచ్చారు 10 ఏళ్ళు. 4% ఉన్న రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ 93% ఉన్న వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఈ నిజామాబాద్ జిల్లా ఇప్పుడు అధ్యక్షుడు టిపిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కు చేతనైతే దమ్ముంటే నువ్వు ఈ సమస్యను పరిష్కరించు, రాజీనామా చేయి. నా డిమాండ్ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ నువ్వు మాటలు చెప్పుడు కాదు, నీ చేతల ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నావు కదా, నీ ముఖ్యమంత్రికి నీకు దమ్ముంటే ఇది చాలా చిన్న సమస్య, మీది చాలా చిన్న సమస్య. ఎందుకంటే మీరు వచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా, ప్రతి సంవత్సరానికి 2 లక్షలు ఇస్తానన్నారు కదా. వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మాటే మీరు ఇచ్చిన 600 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారు అంతే. మీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎంత అంటే 653 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారు అంతే. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేము చేసుకున్నారు. ఇది ఒక దగా పాలన, ఒక ప్రజా వ్యతిరేక పాలన. రేవంత్ రెడ్డి తక్షణమే చాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఈ సమస్య పరిష్కరిస్తారా, రాజీనామా చేస్తారా? ఇది నా డిమాండ్. చెప్పాను కదా, ఆడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి వారి ప్రయత్నం అయితే చేయండి. ఆ ప్రయత్నం చేయడంలో తప్పు కాదు. ఆయన అక్కడ ఖర్చులను కూడా భరిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మీకోసం మీ పిల్లలతో సహా ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి హైదరాబాద్. ఆ మీటింగ్ చేస్తే నేను కూడా వస్తాను. ఆ మీటింగ్ లోకి ఒకటే. మీ జిల్లా ముఖ్యమంత్రి ఎవరు? మీ జిల్లా ముఖ్యమంత్రి వేరు కదా. మీ టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుతం మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనుకుందాం. జిల్లా మంత్రి టీపీసీ ప్రెసిడెంట్ గారు వచ్చారా ఇంటికి? మీకు మీ ధర్నాకాడికి రాలేదు కదా. జిల్లా అధ్యక్షుడు పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లాకి మన్నాల మోహన్ రెడ్డి, రెడ్డి ఉరికిచ్చి తంతరు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఉరికిచ్చి తంతరు. ఈ నిజామాబాద్ టౌన్ లో నుండి ఉరికిచ్చి తన్నకుండా ఈ సమస్య పరిష్కారం చేయి. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడిని అడుగుతున్నా. తెలంగాణలో నా జాతి ప్రజలు, నా జాతి రేవంత్ రెడ్డి ఎన్నడు ఈ సమైక్యవాదులతోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ సంఘరాకిండి. రేవంత్ రెడ్డి చంద్రబాబు సంఘరాకిండి, వాడిని కూడా సంఘరాస్తాడు నీ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులుగా చెప్తున్నాం, ఉరికి తంతం మా సమస్యని పరిష్కరించకపోతే ఈ నిజామాబాద్ టౌన్ లో కూడా మిమ్మల్ని ఉండనియం అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నారు మా ఉద్యోగులందరూ తరఫున. 19,000 జీవితాలు, సుమారు 20,000 జీవితాలు ముడిపడి ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. వాళ్ళు ఎంతకాలం చేయాలి పెట్టి చాకరీ, వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల ఈ సమగ్ర శిక్షలో అవినీతి జరిగింది. నీకు దమ్ముంటే వాళ్ళ మీద శిక్ష చేయాలి, వీళ్ళని కాదు శిక్షించేది. నీకు దమ్ముంటే 1,000 కోట్ల రూపాయలు సమగ్ర శిక్షలో అవినీతి జరిగింది, వాళ్ళని జైలు పంపు. ఆ డబ్బుతో వీళ్ళని అందరూ రెగ్యులరైజ్ చేయి. అంతేగాని చాతగాని ముఖ్యమంత్రివి ముచ్చట్లని చెప్తాం, కోడని ముచ్చట్లని చెప్తున్నావు ఇక్కడ. అట్లాగే చాతగాని టీపీసీసీ ప్రెసిడెంట్ తక్షణమే రాజీనామా చేయండి. మీరు లేదంటే పరిష్కరించండి. ఇక్కడ రండి, మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి చెప్పండి మనకు ఎందుకు మేము చేయలేకపోతున్నాం అనే విషయాన్ని చెప్పండి. ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం కాదు, మా పురాణాలను పంపించడం కాదు. తమ్ముంటే ఇక్కడికి రా. మహేష్ కుమార్ గౌడ్ నీ సొంత జిల్లా ఇది, నీ ప్రజలు, నీ ఓటేసిన ప్రజలంతా ఈయనకి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పాలన పాపం ఆయన ప్రపంచంలో ఆయన పాలన పిచ్చోడు చేసి పడేశారు. ఆయన వాస్తవాలే మాట్లాడుతాడు, వాస్తవాలే చెప్తాడు, దేవుని బిడ్డ. కానీ వాళ్ళు ఏమవుతుందంటే కనీసం పాలు పోటీ చేస్తే 200 ఓట్లు రాలేదు. కారణం ఏంది? ప్రజలు ఎందుకు ఓట్లేస్తలేరు? ఆయన బాధంతా అదే. ప్రజలు ఎందుకు ఓట్లేస్తలేరు? మీ మనసులో ఎందుకు నమ్ముతలేరు? దొంగలకంతా ఓట్లేసి గెలిపిస్తారు మీరు. ఈవెన్ చదువుకున్న మీరు కూడా పైసలకు అమ్ముడు పోతున్నారు. మనం అమ్ముడు పోతున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళని కూడా అమ్ముడు పోతున్నాం పైసలకు. వీళ్ళకు బిర్యానీకి అమ్ముడుపోయి మన విలువైన ఓటును అమ్ముకుంటున్నాం కాబట్టి మన బతుకులు ఈ రోడ్ల మీద ఉంటున్నాయి. ఒక మంచి వ్యక్తులను కల్పిస్తే మంచి సమాజాన్ని నిర్మిస్తారు.
మంచి సమాజాన్ని నిర్మిస్తారు. మీరే ఎందుకు సర్పంచ్ కాకూడదు, మీ దాంట్లోకెళ్ళి ఎమ్మెల్యే కాకూడదు? అందుకే రాజీనామా చేసిన, ఎంపీ కావడానికి రాజీనామా చేసిన, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నేను మా మీద. నా కేసీఆర్ నన్ను మాట్లాడడం చేశాడు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు రాజకీయాలు ఇండిపెండెంట్ అభ్యర్థిని అంటే అంత నేను ఎంత పవర్ఫుల్ గా ఉన్నామో అర్థం చేసుకోండి. ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, తెలంగాణ మూవ్మెంట్ అంటే మీకు అర్థమవుతుంది. ఈ తెలంగాణ మూవ్మెంట్ లో అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే విద్యార్థులు అమరవీరులు అయిందో ఈ తెలంగాణ వచ్చింది మా విద్యార్థులే, అమరవీరులైన మా విద్యార్థులే. ఈ దొంగ రాజకీయ నాయకులు కేసీఆర్ కానీ ఈ మీ కాంగ్రెస్ లీడర్లు కానీ ఎవరు చేయలే, వాళ్ళు మాత్రమే తెచ్చారు. వాళ్ళకు భయపడి మాత్రమే ఈ తెలంగాణ కాంగ్రెస్ తప్ప ఎవరికి కాదు. కాబట్టి మీరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో కేఎఫ్ఆర్ గారు చెప్పినట్టుగా రండి, ఒక రోజు కేటాయించండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, చూద్దాం. ఒక్కరోజు కొత్త పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఎన్ని రోజులు కూర్చున్నా మీ సమస్య పరిష్కారం కాదు. మీరు చేయాల్సింది ధర్నా ఎవరి ముంగటంటే ఈ జిల్లా మంత్రి ఇంటి ముంగట, ఈ జిల్లా మంత్రి ఇంటి ముంగట, ఈ జిల్లా ఎమ్మెల్యే. ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఎవరు, ఈ మొత్తం ఎవరు ఎమ్మెల్యే, ఎవరైనా ఆ ఎమ్మెల్యే గణపతి బీజేపీ అయినా ఎవరైనా ఆ ఇంటి ముంగట పోయి కూర్చోండి. అంతా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ కాదు కూర్చున్నాడు, వాళ్ళ ఇంటి ముంగట పోయి కూర్చోండి. అక్కడ రాజీనామా చేస్తామో మా సమస్య పరిష్కరిస్తాం. మీ ఎమ్మెల్యే ఇంటి కూడా కూర్చోవాలి, మీరు రాజీనామా చేస్తావా మా సమస్య పరిష్కరిస్తాం. ఇదే 17 రోజులుగా ఆయన ఇంటి కూడా కూర్చోండి. ఈడ కూర్చోవడం రోడ్డు మీద కూర్చోవడం మీరు అక్కడ పోయి కూర్చోండి. అక్కడ కూర్చొని ఎమ్మెల్యే ఉంటావా రాజీనామా చేస్తావా? బీజేపీ మేము అధికారం కోసం అంటున్నారు కదా మీరు, మేము ఆ తెలంగాణ అధికారం ఇవ్వాలంటే ముందు మా సమస్యను పరిష్కరించండి. బీజేపీ ఎమ్మెల్యే ఎవరు, ఆయన తక్షణమే ఇవాళ వచ్చి సమస్య పరిష్కరించాలి. ఇక్కడ టౌన్ ఎమ్మెల్యే ఉండి ఇవాళ తప్పించుకోవడం కాదు, బీజేపీ ఎమ్మెల్యే వచ్చి పరిష్కరించాలి. లేదంటే చాలు కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళని తెలిపేటి లీడర్షిప్ నేను ఉత్తరప్రదేశ్ లో మాయావతిలో రిక్షా కొట్టలు ఎమ్మెల్యే వేయంలో, కూరగాయలు అమ్మేటోళ్ళు ఎమ్మెల్యే వేయంలో, అంతకంటే తక్కువ మీరేమన్నా కాదు కదా. మరి అంతకంటే తక్కువ అక్కడ అంత పేద ఎమ్మెల్యే లేనప్పుడు, సర్పంచ్ లేనప్పుడు ఎంపీడీసీలు మీరు ఎందుకు కావాలంటున్నా? మనం ఎందుకు కావద్దు? ఇంత నిజాయితీ పనులుగా ఇంత మనం సమాజం కోసం సేవ చేస్తున్నాం, మనం ఎందుకు కాకూడదు? దొంగలు ఎందుకు చేయాలి, లంగలు ఎందుకు చేయాలంటే అందుకే మనము ఈ రాజకీయాలు మార్చాలంటే మనమే రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎమ్మెల్యే ఇంటి కూడా ధర్మం చేయండి, మళ్ళీ నేను స్థాయిలో ఉంది. మీరు ఎమ్మెల్యే ఇంటి కూడా ఎక్కడ కూర్చుంటా అంటే నేను వచ్చి కూర్చున్నా మీతో, నేను వచ్చి కూర్చుంటా ఎమ్మెల్యే ఇంటి కూడా. అంతేగాని ఓటమి దయచేసి మన మన సమస్య ఎవరు పరిష్కరించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు పేరు తెలియజేస్తాను. నా అమ్మాయిలు ఆడవాళ్ళు అందరూ ప్రజలంతా మీరంతా తలుచుకుంటే, మహిళలు తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు వస్తున్నది మొత్తం మహిళా తరమే. 21వ శతాబ్దం మహిళలది. అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ శతాబ్దం మీదే, ఈ రాజకీయాలు మీరే రాలే. ఈ దొంగలు, ఈ మగ దొంగలని, ఈ రాజ్యాంగం చేస్తున్నారు. మహిళలే రావాలి ముందుకు, ఈ మగ దొంగల్ని రాజ్యం తీసుకుపోయి రాజ్యంలో కూర్చుంటేనే న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మహిళలు ముందుకు రావాలి. రాజకీయ నిర్ణయించాలని తెలియజేస్తున్నారు.